నా పేరు హరిప్రియ. మా సిస్టర్ పేరు జ్యోత్స్న. ఇదొచ్చేసి మ్యూరల్స్ అండి. దీంట్లో చాలా రజన్ లాంటి డస్ట్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి ఇలా మ్యూరల్ లాగా కాణిపాక వినాయకుడు తయారు చేశాము. ఇలా లమాసా అని జపనీస్ ఆర్ట్, కోన్ పెయింటింగ్, 12 అవర్స్ లిమ్కా రికార్డు, 24 అవర్స్ తాజ్మహల్ వేశాము. సో ఇంట్రెస్ట్ వల్ల అండి. ఒకళ్ళు నేర్పంగానే మనకి రావాలని లేదు, బలవంతంగా ఎవరు ఏమీ సాధించలేరు. సో బై బర్త్ నుంచి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మేమిద్దరం ఈ రోజు దాకా ఒకే ఫీల్డ్లో, ఒకే ప్రొఫెషన్ కింద, ఒకే హాబీ కింద అలాగే మౌల్డ్ అవుతా వచ్చాం అనమాట. ఎందుకంటే బలవంతంగా చేస్తే ఏది సాధించడం. సో ఈ రోజు దాకా మేము ఇలాగే ఉన్నాము, కంటిన్యూ అవుతున్నాము ఇద్దరు ఒకే రకంగా అంటే అది మాకు ఇంట్రెస్ట్ ఉండబట్టేనండి. ఫోర్స్ఫుల్గా ఎవరు ఏమీ సాధించలేరు. In Guntur, Vijayawada, Hyderabad, in many exhibitions, in horticulture exhibitions, in Trivandrum also, in Kerala, there also we exhibited our items. So చాలా అండి, మేబీ కౌంట్ చేస్తే ఒక 10-15 ఎగ్జిబిషన్స్ దాకా, ప్లస్ మేము మా సొంత ఖర్చుతోటి మేము ఇండివిజువల్గా కూడా మేము చాలా చోట ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసాం సొంత ఖర్చుతో. నా పేరు జ్యోత్స్న గుడివాడ, మాది గుంటూరు. చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే మాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇద్దరం కలిపి మా పేరెంట్స్ సపోర్ట్తో ఎన్నో టైప్స్ ఆఫ్ వర్క్స్ చేసాము. సో మా అచీవ్మెంట్స్కి, మా చిన్నప్పటి నుంచి చేసిన వర్క్స్కి అచీవ్మెంట్స్గా మాకు చిత్రకళారత్న, మా సిస్టర్కి చిత్రకళా శిరోమణి అని చెప్పి సార్ సివి రామన్ అకాడమీ వాళ్ళు హైదరాబాద్లో మాకు ఫెలిసిటేషన్ చేసి పంచలోహ కంకణం, అది ఈ సర్టిఫికేట్ మొమెంటో అవన్నీ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మేము 2010లో 12 అవర్స్ కంటిన్యూస్గా కోన్ పెయింటింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంటర్ అయ్యాము. తర్వాత 2017లో 24 అవర్స్ కంటిన్యూస్గా కోన్ పెయింటింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. మేము మామూలు కోన్ పెయింటింగే కాకుండా డిఫరెంట్ లమాసా ఆర్ట్, క్లే ఫ్లవర్స్, పేపర్ మాచి ఆర్ట్, నీడిల్ ఫెల్ట్ ఆర్ట్, ఇవి కూడా చాలా టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. క్లే ఫ్లవర్స్ వచ్చేసి కార్న్ స్టార్చ్, గ్లూ అవన్నీ కలిపి చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మౌల్డ్ చేసుకుంటే ఎక్కడ ఏ కలర్స్ పైన అప్లై చేయకుండా ఈ క్లే ఫ్లవర్స్లో దానిలోనే కలర్ మిక్స్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అలా చేసుకుని డిస్ప్లే చేసుకుంటాము. ఈ పేపర్ పల్ప్తో వచ్చేసి పేపర్ మాచి ఆర్ట్, పేపర్ స్కల్ప్చర్స్, పేపర్ పల్ప్, ఫెవికాలు, ఇవన్నీ కూడా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుని చేత్తోనే ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ చేసుకున్న తర్వాత నీడిల్ ఫెల్ట్ ఆర్ట్ అని, అది జపనీస్ ఆర్ట్ యాక్చువల్గా. ఆ నీడిలు మనకి దొరకదు, ఆ టైప్ వూల్ కూడా మనకి దొరకదు. రెండు కూడా ఇంపోర్ట్ చేసుకుని మనం జపాన్ నుంచి నీడిల్ ఫెల్ట్ ఆర్ట్ అని, అక్కడ క్యాట్ ఫేస్ ఒకటి ఉంది, అది ఇంకా కొన్ని అక్కడ బటర్ఫ్లై ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళతో తయారు చేసాం.